వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా తొలి రోజు 902 నామినేషన్లు వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 382 మంది నామినేషన్లు వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అత్యల్పంగా ఒక్కటి దాఖలు చేయలేదు. శుక్రవారంతో గడువు ముగిసిపోతుండడంతో రాబోయే 2 రోజులు నామపత్రాలు పోటెత్తనున్నాయని చెప్పి ఆలోచిస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మొత్తం 2996 వార్డులకు తొలి రోజు 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు 2 డేస్ చొప్పున సమర్పించారు. పార్టీల పరంగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ 1, ఎంఐఎం 3, బీఎస్పీ 7, సిపిఐఎం 8, బీజేపీ పార్టీ 169, భరాసా 258, కాంగ్రెస్ 382 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు 19 మంది, స్వతంత్రులు ఒక 55 మంది నామినేషన్ దాఖలు చేశారు. సో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తుండగా ఎందరో వచ్చిన ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చూద్దాం రెండవ దశ మూడో రోజు ఎన్ని నామినేషన్ వస్తాయో మీకు మరింత సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.